2050 నాటికి అంటే ఇంకో 25 సంవత్సరాలలో ఈ భూమి మీద మెజారిటీ ప్రజలు ఎవరైనా ఉన్నారు అంటే అది ముస్లిం ప్రజలే అవుతారు. యూరోప్ లో చాలా దేశాల్లో ముస్లింల శాతం 30 నుండి 40% సడన్ గా పెరిగిపోయారు. మైనారిటీ స్థాయి నుండి మెజారిటీ స్థాయికి పెరిగిపోయి ఆ దేశ చట్టాలను మార్చే స్థాయికి ఎదిగిపోయారు. ఒకప్పుడు బ్రిటిష్ వారు చాలా దేశాలను వ్యాపారం అనే ముసుగులో చాలా దేశాలను ఆక్రమించి ఆ దేశాలను ఎలా పరిపాలించారో ఇప్పుడు అదే దేశానికి మేము శరణార్థులం, తినడానికి తిండి లేదు, గింజ లేదు అంటూ ఆ దేశానికి సముద్ర మార్గంలో దొంగతనంగా అర్ధరాత్రి వచ్చేసి అక్కడి మసీదుల్లోకి వెళ్లిపోయి ఈ దేశం మాదే అన్నట్టుగా అక్కడే రోడ్ల మీద నమాజులు చేయడం, అక్కడే రోడ్ల మీద వండుకొని తినేయడం, అక్కడే రోడ్ల మీద అక్కడ స్థానిక మహిళలు స్కర్ట్స్ వేసుకుంటున్నారు అంటూ మీరు బుర్కా వేసుకోవాలి అంటూ గొడవ చేయడం, ఇక్కడ షరియా చట్టాలు తేవాలి అని పోరాటాలు చేయడం, ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అని అంటున్నారు చాలా మంది. ఈ ముస్లిం దేశాలపై యుద్ధాలు జరిగిన ప్రతిసారి కూడా ఈ ముస్లిం దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు మేము రిఫ్యూజీస్ అంటూ డెవలప్ అయిన దేశాలకు దొంగతనంగా వచ్చేయడం, ఇక అక్కడే ఉండటం. వాళ్ళని అక్కడ ఏమైనా అంటే ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ రైట్స్ అంటూ ఎక్కడో పాలస్తీనాకి ఇజ్రాయెల్ కి జరిగిన గొడవకి ఇండియాలో ర్యాలీ చేయడం, ఇలా ఎందుకు వచ్చిన గొడవలు అంటూ వాళ్ళని ఆ దేశాల్లో రిఫ్యూజీలుగా గుర్తించడం, ఆ తర్వాత ఎక్కువ మంది పిల్లల్ని కని వాళ్ళ జనాభాని పెంచడం, మైనారిటీ నుండి మెజారిటీకి వచ్చేసి ఆ తర్వాత ఈ దేశం మాదే అని వాళ్ళు అనడం. ఈ రిఫ్యూజీస్ అందరూ కూడా ఇంగ్లాండ్ లోకి ప్రవేశించి అక్కడ స్థానికంగా అక్కడే ఉంటూ ఆ దేశ ప్రజలని ఈ రోజు మీరు బురకా వేసుకోవాలి అని గొడవ చేస్తున్నారు అంటే మనందరం అర్థం చేసుకోవాలి. జోర్డాన్ రాజు అయినటువంటి కింగ్ అబ్దుల్లా బిన్ అల్ హుసేన్, ఈయన మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబానికి చెందినటువంటి 41వ జనరేషన్. ఈయన కుటుంబంలో ఏ మహిళకు కూడా బురకాలు ఉండవు. సౌదీ అరేబియా, కువైట్, దుబాయ్ లో ఉండే నిజమైన ముస్లింలు అయినటువంటి మహిళలు చాలా మంది బురకా లేకుండా చాలా మీటింగ్స్ కి అటెండ్ అవుతారు, బురకా లేకుండా బయటకు కూడా తిరుగుతారు. అవసరం అయినప్పుడు మాత్రమే వాళ్ళు బురకా వాడతారు. ఇప్పటిదాకా ఇంగ్లాండ్ లో 3000 మసీదులు కట్టారు, ఇంకో 1000 మసీదులు నిర్మాణంలో ఉన్నాయట. లండన్ మేయర్ ఒక ముస్లిం. ఇంగ్లాండ్ లో చాలా రాష్ట్రాల్లో ఉండే మేయర్స్ అందరూ కూడా ముస్లింస్. అంతెందుకు, పాకిస్తాన్ కి చెందిన తీవ్రవాది లండన్ కి వెళ్లిపోయి అక్కడే పెళ్లి చేసుకుని కొడుకుని కన్నాడు. ఆ కొడుకు ఇప్పుడు ఈ లండన్ లో మేయర్. ఆయన పేరే సాదిక్ ఖాన్. పోలాండ్ దేశం అయితే మాది క్రిస్టియన్ దేశం, మీరు ఇక్కడికి వచ్చి ముస్లిం దేశం అని అంటే మేము ఒప్పుకోము అని ముందుగానే చెప్పేశారు. జర్మనీ దేశం అయితే ఎప్పుడు కావాలంటే మేము మసీదులకు వచ్చి తనిఖీ చేస్తాం, మేము ఈ మసీదుల మొత్తాన్ని కూడా అబ్జర్వేషన్ లో పెడతాం అని చట్టం చేసింది. ప్రభుత్వ అధికారులు ఎవరైనా ముస్లింస్ ఉంటే బురకా వేసుకుంటాం, ఇది మా మతం యొక్క ఆచారం అని చెప్తే వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపో ఉంటుంది. నేను ఉపవాసం ఉన్నానని చెప్పినా కూడా వీసా క్యాన్సిల్ చేసి పంపించేస్తుంది జర్మనీ దేశం. ఇంగ్లాండ్ మరియు యూరోప్ దేశాల్లో చాలా మంది ఇప్పుడు పందులను పెంచుకుంటున్నారు. ఎందుకో తెలుసా? అక్కడ ప్రజలు ఏమైనా ఖాళీగా ఉంటే అక్కడికి వచ్చేసి వీళ్ళు ఖురాన్ చెప్పడం, ముస్లిం గా మారిపోవని ప్రెజర్ చేయడం, బురకా వేసుకోకపోతే నువ్వు నరకానికి వెళ్తావని చెప్పడం, ఇలా చేయడం వల్ల చాలా మంది ఇంగ్లాండ్ మరియు యూరోప్ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ పందుల్ని, పందు పిల్లల్ని పెంచుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ఈ ముస్లిం యొక్క ప్రజల దగ్గరికి రావట్లేదట. మనసు ప్రశాంతంగా ఉందని, చాలా ప్రైవసీ దొరుకుతుందని చెప్తున్నారు ఆ దేశ ప్రజలు. ఎందుకంటే పందిని చూస్తే పారిపోమని ఖురాన్ లో ఉందట కదా, అందుకే వాళ్ళ దగ్గర రావట్లేదు. మరి ముస్లిం ప్రజలు జనాభాని కావాలని పెంచుతున్నారా, లేక అల్లా స్వర్గంలో ఇచ్చే 72 కన్నుల కోసం చేస్తున్నారా ఏంటి అనేది మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి.